హాయ్ అండి, బాగున్నారా? బెల్లం గారెలండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి ఎంత స్మూత్గా, ఎంత నైస్గా ఉన్నాయో. ఒక్కసారి టేస్ట్ కూడా చేయాలనిపిస్తుంది కదా, చూస్తుంటే నేను నోరు ఊరుతుంది. ఇలాంటి బెల్లం గారెలు మీరు చేసుకుని తింటే ఉంటుంది బాబు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా. అదే నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. లేట్ ఎందుకు, మన ఛానల్లోకి వెళ్ళిపోదామా? చాలా ఈజీగా చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయగలరు, చాలా బాగా వస్తాయి. ఒకసారి వీడియో చూడండి. ముందుగా 1.5 గ్లాసు పొట్టులేని మినపప్పు తీసుకుందామండి. తీసుకుని దాన్ని ఒక్కసారి కడిగి 2-3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఆల్రెడీ పొట్టులేని పప్పు కాబట్టి తొందరగా నానిపోతుంది. దాన్ని ఈ విధంగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని మెత్తగా చేసుకోవాలండి. పేస్ట్ చేసుకుని ఇలా తీసి పెట్టుకోవాలా. ఒక 2-3 స్పూన్స్ కంటే వాటర్ ఎక్కువ వేయొద్దు, తర్వాత కావాలితే వేసుకుందాం. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. ఒకవేళ దాన్ని పలసగా కానీ అయిపోతే సాల్ట్ వేసుకుని కలుపుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. గారెలు వేయడానికి ఈజీగా ఉంటుంది. మనం చూడండి, పిండి ఇలా మెత్తగా ఉండాలి, గట్టిగానే. గారెలకి పాకం పట్టాలంటే వేడిగా ఉండగానే పాకం పెట్టాలి, కాబట్టి పాకం కూడా తయారు చేసుకుందాం. దానికోసం ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకుని దాంట్లో ఒక 80 ml వాటర్ వేసుకుని ఇలా లైట్గా మరగబెట్టి, అంటే కొంచెం మరిగితే చాలు, మళ్ళీ ముద్రపాకం అవుతుంది. మరిగిన తర్వాత ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా అదురుద్దండి. అందుకనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఈ పాకాన్ని ఒక దిక్కున వడపోసుకుని పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం ఇలాచీ పౌడర్ కట్ వేసాం కదా, దాంట్లో ఏమన్నా ఉంటే నలకలు కట్ ఏమన్నా ఉంటే పోతాయి. వడపోసుకుని పక్కన పెట్టుకుందాం. ఈసారి పక్కన పెట్టుకుని చేత్తో వేయచ్చు, లేక ఇలా వేసినా బాగుంటుంది. చేత్తో వేస్తే కొంతమందికి కాలుతుందనే ఇది ఉంటుంది కదా, అందువల్ల ఏంటంటే ఇలా జాలి ఇలాంటి దాని మీద పెట్టుకుని వేసుకుంటే ఇంకా ఈజీగా వేసే మెథడ్ అనమాట, బాగుంటుంది. కొంచెం తడి పెట్టుకుని వేసుకుంటే ఇంకా స్వీట్గా ఉంటుంది, అందంగా కూడా వస్తాయి. ఎందుకంటే ఎంత రౌండ్గా ఉన్నాయి కదా, ఇలా రౌండ్గా ఉండి ఇలా వేసుకుందాం అందంగా, నీట్గా. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. వేగనిచ్చిన తర్వాత తీసి అప్పుడు పాకంలో వేసుకుందాం. చూడండి నేను చేసిన విధంగా. నా చిన్నప్పుడు మా అమ్మగారు చాలా బాగా చేసేవారండి. ప్రతి పూజలోనే ఇదే వంటకం. నాకు బాగా ఫేవరెట్ డిష్ అనమాట ఇది. అందుకని ఇప్పుడు మీకు కూడా ఇంతే ఫేవరెట్గా చేస్తున్నాను. పాకంలో ఈ విధంగా చూడండి, కొంచెం నూనె మొత్తం దిగిపోయిన తర్వాత పాకంలో వేసుకుని కొంచెం ఒక్క 1-2 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కాబట్టి పాకాన్ని తొందరగా లాక్కుంటుంది. అటు 1-2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఇలా వేసిన తర్వాత చూడండి, 1-2 మినిట్స్ అంటే ఎక్కువ ఉంచిన అవసరం లేదు. కొరికి తింటే నోట్లోంచి పాకం కారాలన్నమాట. చూడండి, పాకం గారెలు రెడీ అయిపోయి ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను చేసిన మాత్రం టేస్ట్ మాత్రం అదిరిందండి. మా ఫ్రెండ్స్ కూడా పెట్టాను, వాళ్ళందరూ వావ్ అన్నారు, చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ కూడా నచ్చితే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూడండి, స్పూన్తో తిందాం. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని కొంచెం పైన కూడా పాకం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ పెరుగుద్ది. చూడండి మీరు, చూడండి స్పూన్ దింపుతుంటే పాకం ఎలా బయటకు వస్తుందో, ఇదనమాట టేస్ట్ అంటే. ఇప్పుడు స్పూన్తోనే కదా, ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాం ఎంత బాగా వచ్చిందో. అప్పట్లో మా అమ్మగారు ఉండేవారండి, చాలా బాగుండేది. టేస్ట్ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అబ్బా, అలాగే ఉందండి, వెరీ స్వీట్. థ్యాంక్ యూ. మీకు కూడా చెయ్యండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.